లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కులుకుపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? కులుకుపూడి మీద, కేశినేని చిన్ని మీద. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భూకంపం సృష్టించే అవకాశం ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2025లో మళ్లీ పాదయాత్ర చేయబోతున్నాడనే పుకార్లు బలంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2017లో చేపట్టిన ప్రజా సంకల్పన యాత్రలా కాకుండా ఈసారి ఇది ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఊహించుకోండి, 2025 జనవరి నుంచి జగన్ మళ్లీ రోడ్డు మీదకు దిగుతాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, గోదావరి ఒడ్డు నుంచి కృష్ణా తీరం వరకు పాదాలపై నడుస్తూ ప్రజల గోడు వింటాడు. గతంలో లాగా ఎర్ర చందనం షూట్, గడ్డం, చేతిలో బ్యాగ్. కానీ ఈసారి భిన్నం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రహస్యంగా మద్దతు ఇస్తుందనే రూమర్. ఎందుకంటే జగన్ యాత్రలో పోలవరం ప్రాజెక్టు పూర్తి, ప్రత్యేక హోదా, రాజధాని సమస్యలపై ఒత్తిడి తెస్తాడు. కేంద్రం దీన్ని అవకాశంగా చూసి టీడీపీ, జనసేన కూటమిని బలహీనపరచాలని భావిస్తుందంట. పాదయాత్ర మొదలైతే ఉదయం 5 గంటలకు గ్రామంలో జగన్ ఆగుతాడు. రైతులు, మహిళలు, యువతలతో మాట్లాడతాడు. అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాలు మళ్లీ తెస్తానని హామీ ఇస్తాడు. మధ్యాహ్నం భోజనం రోడ్డు పక్కనే, సాయంత్రం సభలు. కానీ ట్విస్ట్, కేంద్ర మంత్రులు హెలికాప్టర్లో వచ్చి జగన్కు మద్దతు ప్రకటిస్తారంటూ, పోలవరం కోసం 50,000 కోట్లు ఇస్తారని ప్రకటనలు. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్, రహస్య సమావేశాలు. ప్రజలు ఎలా స్పందిస్తారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉవ్విళ్ళూరుతున్నారు. టీడీపీ షాక్లో పడుతుంది. చంద్రబాబు కేంద్రం ఆటలు అని మండిపడతాడు. పవన్ కళ్యాణ్ ట్వీట్లతో దాడి చేస్తాడు. కానీ జగన్ యాత్ర 300 రోజులు సాగితే 2026 ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కుతుందనే అంచనాలు. కేంద్రం మద్దతు ఎందుకు? రూమర్ ప్రకారం దక్షిణాదిలో బీజేపీ బలోపేతం కోసం జగన్ను ఉపయోగించుకోవాలని. పోలవరం పూర్తయితే క్రెడిట్ షేర్, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయి. జగన్ ప్రజల యాత్ర అని పిలుస్తాడు. కానీ ఇది ఢిల్లీ, అమరావతి ఒప్పందాలు కనిపిస్తుంది. ఇదంతా ఊహాగానాలు మాత్రమే. కానీ 2025లో ఇట్లాంటి డ్రామా జరిగితే కథ, రాజకీయాలు తలకిందులవుతాయి. జగన్ పాదయాత్ర మళ్లీ రాష్ట్రాన్ని కదిలిస్తాయా? చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.